Hello, good morning. Welcome to Listen to Your Story and Learn a Moral program. This is your storyteller KV Narendra SA English, that way school will Cherla Musnur Mandal Eluru district. Today's story is The Queen and the Gardener. Listen the story. Once a gardener took some grapes for the queen, but she was in a bad mood. She tasted a grape and found it sour. She angrily threw the grape at the gardener. The gardener said, God is merciful. The queen asked, I have hurt you. Why do you say that God is merciful? The gardener said, I was going to bring watermelons, but I changed my mind. Imagine what would have happened if you had thrown a watermelon at me. So I believe that God is merciful. The queen laughed and her anger immediately vanished. The moral is whatever happens, it is for good. Whatever happens, it is for గుడ్. ఓకే, గత తెలుగులో కూడా ఒక్కసారి విని అర్థం చేసుకుని ఆనందించండి. ఒకనొకప్పుడు ఒక రాణిగారి తోటమాలి ఏం చేశాడంటే ఆ తోటలో పండినటువంటి ద్రాక్ష పళ్ళు తీసుకుని రాణిగారికి ఇద్దామని తీసుకెళ్ళాడు. రాణిగారు ఏదో ఆలోచనలో ఉండి ఒక ద్రాక్ష పండు కొరకగానే అది పుల్లగా అనిపించేసరికి ఆ కాయలు ఆ ద్రాక్ష పళ్ళుని ఆ తోటమాలి మీదకి విసిరేశారు. దాంతో ఆ తోటమాలి అన్నాడు, అయ్యో దేవుడు చాలా దయామయుడు అన్నాడు. దాంతో రాణిగారికి అర్థం కాక, నేను నిన్ను ఇప్పుడు కాయలతో ఈ ద్రాక్ష పళ్ళతో కొట్టాను, నువ్వేమో దేవుడు దయామయుడు అంటున్నావు, ఏంటి విషయం అని అడిగింది రాణిగారు. దాంతో ఆ తోటమాలి అన్నాడు నవ్వుతూ, మహారాణి గారు, నేను వాస్తవంగా వచ్చేటప్పుడు పుచ్చకాయలు తెద్దాం అనుకున్నాను మీకు. మరి పుచ్చకాయతో మీరు నన్ను కొట్టుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి మహారాణి గారు అని చెప్పి అన్నాడు. దాంతో మహారాణి గారి కోపం చిటికలో తీసేసినట్టు పోయి ఆవిడ కూడా మనస్ఫూర్తిగా నవ్వుతూ సంతోషంగా సమాధానం చెప్పిందన్నమాట. సో ఈ కథ ఇప్పటికీ మీకు చక్కగా అర్థమై ఉంటుంది. ఈ కథలో నీతి ఏమిటి అని అంటే కనుక, ఏది జరుగుతుందో అదంతా మన మంచికే అని అనుకోవాలి అనేది ఈ కథలో నీతి. అంటే అంతా మన మంచికే అని అనుకుంటేనే మనం సంతృప్తిగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం, మనం హాయిగా ఏ సమస్య లేకుండా ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ కథలో నీతి ఏమిటి? అంతా మన మంచికే అని అర్థం అనమాట. మరి ఏ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి, వాళ్ళకి కూడా వినిపించాలి. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి కథలు వింటూ ఒక పక్క మీరు చదవడానికి అనుకూలంగా అలాగే వినాలి. తర్వాత ఇందులో ఉన్న నీతి ఖచ్చితంగా ప్రతి నీతి కథని మీరు నేర్చుకోవాలన్నమాట. అలాగే మరలా ఇంకో మంచి నీతి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.